ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, కృతజ్ఞతాస్తుతి దేవునికి ప్రీతికరమైనది. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఈ వాక్యంలో దేవుని మందిరానికి పునాది వేయబడినప్పుడు యాజకులు, లేవీలు మరియు ప్రజలందరూ ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించారు. వారి స్తుతికి కారణం వారి పరిస్థితులు కాదు, దేవుని దయ మరియు నిత్యమైన కృప. వారు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అని ఆనందంగా గానం చేశారు. మన జీవితంలో కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే పరిస్థితులు మారినా దేవుని కృప ఎప్పటికీ మారదు. కృతజ్ఞతతో నిండిన హృదయం దేవుని సన్నిధిని అనుభవిస్తుంది. మన నోటిలో స్తుతి ఉన్నప్పుడు మన హృదయంలో విశ్వాసం పెరుగుతుంది. దేవుని కృపను గుర్తు చేసుకుంటూ జీవించే వ్యక్తి ఎన్నడూ నిరాశలో ఉండడు. దేవుని దయ మరియు కృప శాశ్వతమైనవి. కృతజ్ఞతతో కూడిన స్తుతి దేవునికి ప్రీతికరమైనది. దేవుని స్తుతించే హృదయం విశ్వాసంతో నిండిపోతుంది. ఏ పరిస్థితిలోనైనా దేవుని మహిమపరచటం విశ్వాసి లక్షణం. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు దయాళుడవు, నీ కృప నిత్యమైనది. మా జీవితాలలో చేసిన ప్రతి మేలుకు నీకు కృతజ్ఞతలు. మా పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను స్తుతించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.